ఓం ఓం నమస్తే జీ. వందే గోమాత్రం. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య, కొత్తపేట్ నిజామాబాద్ నుండి. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు. వారికి నాభితో సమస్య ఉన్నది అండ్ దాంతోపాటు సయాటికా పెయిన్ ఉంది. 2 సైడ్స్ కాళ్ళ నొప్పి ఉంది. విపరీతమైన పెయిన్తో వచ్చారు, నడవలేకపోతున్నారు. సో ఇప్పుడు వారికి ఏం చేస్తాము అనేసి అంటే నాభి చికిత్స చేసి వారి యొక్క కాల్ని సరి చేస్తాము. దానికి సంబంధించేసి మీరు ఇప్పుడు ఈ విజువల్స్ చూడొచ్చు. మీరు ఇప్పుడు సో నాభి సమస్య ఉన్న వాళ్ళది ఎలా ఉంటుంది అనేసి అంటే, నాభి సమస్య వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుంది అనేసి అంటే, ఈ కడుపులో ఈ యొక్క బొడ్డును ముట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే నొప్పి ఉంటుంది. టైట్ ఉందన్న? టైట్గా ఉంది. సో కడుపు అనేది ఎప్పుడైనా సరే మెత్తగా ఉండాలి. కడుపు మెత్తగా ఉంటే ఆ నాభి కరెక్ట్ ఉన్నట్టు. దాంతోపాటు దీనికి సంబంధించేసిన పెల్విక్ ఉంటుంది. ఈ పెల్విక్ రీజన్ కదిలిపోయింది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే పిల్లోడు నడవలేకపోతున్నాడు. ఇది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే, ఇది కాలు కింద మీద ఉంటుంది ఒకటి ఇలా. ఇప్పుడు ఈ అబ్బాయి కాలు, కుడి కాలు పెద్దగా ఉన్నది ఇలా. ఈ కుడి కాలు పెద్దగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని సరి సమానం తీసుకోవాలి. ఎందుకంటే ఇది పైకి వెళ్ళిపోయింది, ఇది కిందికి వచ్చేసింది కాబట్టి. నొప్పి ఎంత రిడక్షన్ అయిందో మనం చూద్దాం. తగ్గిందా? సో ఈ బాబు కొంచెం నొప్పి తగ్గింది. గాలి నార్మల్గా పీల్చుకో బాబు. తగ్గిందా? సో అయినా ఇంకొంచెము తీవ్రత ఉన్నది కడుపులో. సో దీన్ని ఇంకో పద్ధతుల్లో మనం చేస్తాము. అంటే శరీరం ఏ విధంగా సెట్ అవుతుందో చూస్తాం కాబట్టి అది తెలుస్తుంది నాకు. ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ ఇంకో పద్ధతి. ఫ్రీగా ఉంచండి, ఏం చేయకండి. ఫ్రీగా ఉంచండి, బాడీ ఫ్రీ ఉంచండి, ఏం చేయకూడదు. రిలాక్స్, మామూలు చెడి. బాడీని పట్టుకోకు నాన్న, వదిలేసి ఫ్రీగా ఉంచు. చేతులు మామూలు ఉంచు, భుజాలు డౌన్. ఇది ఇలా పండబెట్టు, తలని ఇలా ఉంచు. ఇది ఇక్కడ గాలి పీలు, వదులు, పీలు, వదులు. భుజాన్ని సైడ్ చేసేయి, పీలు, వదులు. వెరీ గుడ్. స్ట్రైట్. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు రిడక్షన్ అయిందా? నార్మల్ గాలి పీల్చుకో, వదిలే. తగ్గిందా? ఓకే. ఇప్పుడు చూడు, ఫ్రీ. తగ్గిందా? ముందుకురా. ఫీల్ గుడ్. కొంచెం నడవటు. రిలాక్స్ అయిందా? ఆ నొప్పి రిడక్షన్ అయిపోయిందా లేదా? కొంచెం తగ్గింది. ఓకే, నడవండి ఒకసారి, తెలుస్తుంది. ఒకసారి అది చెప్పండి ప్రేక్షకులకు. ఎంత తగ్గింది? ఎంత పర్సెంటేజ్? ఒక 100% ఎంత తగ్గింది? 70% తగ్గిందా? ఓకే ఓకే. మీరు చేసే వృత్తి ఏంటండి? ఓకే, జావేద్ ఆఫీస్లో చేస్తారా? అయితే ఇది బాగా నిలబడి చేయాల్సిన పని కదా. సో దాంతో మీకు వచ్చిన సమస్య కాబట్టి 70% తగ్గిందంటున్నారు. సంతోషం. ఓం నమస్తే జీ. అయితే ఈ విధంగా మనము ఈరోజు నాభి చికిత్స చేశాము. ఇప్పుడు ఈ మిత్రునికి అయితే నాభి జరిగిపోయింది. దాంతోపాటు పెల్విక్లో ఇష్యూ వచ్చేసి కాళ్ళలో ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు వీరికి 70% తగ్గిపోయింది. సో మిగతాది కొంచెం మందులు తీసుకొని మళ్ళీ ఇంకో సిట్టింగ్లో టోటల్ పూర్తిగా నయం అయిపోతారు. ఓకే. ఓం నమస్తే జీ. ఫ్యాన్ చూడు, ఎక్కడ ఉంది? ఫ్యాన్ ఎక్కడ ఉంది? భుజాలు పడిపోయినాయి కదా, ఇలా డౌన్ అయిపోయావు. స్ట్రైట్ అవ్వాలి కదా. వెయిట్ వదిలేస్తూ ఉండాలి చేసినప్పుడు. ఓకే ఓకే.
ఇప్పుడు చెస్ట్ భాగం లోపలికి అయిపోయింది. దీన్ని మనం ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం. స్ట్రైట్ చూడు, గాలి పిలు, వదులు, వదిలే, గాలి వదిలే, పిలు, వదిలే. బస్ ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడు చెస్ట్ ఇంతకుముందు ఇలా ఉండే, ఇప్పుడు ఎలా అయిపోయింది చూడు. అవుట్ అయిందా? నొప్పి ఉంటుంది లేట్గా. ఇది మాంసం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఊపిరి చూడు, చేంజ్ అయిందా? చేంజ్ అయిందా? యా, వదిలేసి ఏం కాదు, సెట్ చేసేస్తాం మనం. స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, వంగి కూర్చుందాం. ఓకే, సో చేతులు మనం సెట్ చేస్తాం ఇప్పుడు. ఇలా గాలి పిలు, వదిలే. నొప్పి ఏమైనా ఉందా? ఇటు బాడీ ఫ్రీ ఉంచు, తలపై కొంచెం గాలి పిలండి, వదిలే, బాడీ ఫ్రీ ఉంచు. నొప్పి చూడు. ఓకే, స్ట్రైట్. తలని ఇక్కడ కొంచెం ఉంచండి, ఇంకొంచెం. నొప్పులు ఉన్నాయి కదా కొంచెం. ఓకే, ఇటు చూద్దాం. ఇంకా ఇటు కొంచెం డౌన్, డౌన్. వెరీ గుడ్, నైస్. సో ఈ చేతిని ఇక్కడ, ఈ చేతి మీద పండబెట్టండి. దీన్ని నా చేతి మీద పండబెట్టి ఇంకొంచెం. అక్కడి నుంచి ఇప్పుడు చూడండి చెస్ట్ ఎలా ఉందో. ఇంతకుముందు చెస్ట్ ఎలా ఉండే, లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఫిక్స్ అయిందా? టీ షర్ట్ పర్ఫెక్ట్ వచ్చిందా? ఇంతకుముందు టీ షర్ట్ ఎలా ఉండే, కింద పడిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ సెట్ అయిపోయా. సో ఇతనికి సంబంధించేసి ఏంటంటే వెన్నుపూసకు సంబంధించి ప్రాబ్లం ఉంది అండ్ సయాటికా వెయిన్ ప్రాబ్లం ఉంది, నిలబడలేకపోతున్నాడు. సో నాభి సెట్ చేసాము, రిలాక్స్ అయింది, 70% రిడక్షన్ అయింది. ఇప్పుడు ఈ 30% లోపల ఈయన కాళ్ళు వీటిని చూస్తున్నాం మనం. సో ఇప్పుడు మనము యాంకిల్స్. వీరు మన అసిస్టెంట్ డాక్టర్ సరిత గారు మనకు అసిస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నొప్పి చూద్దాం వీరికి ఎంత ఉందో, రిడక్షన్ అయిందో లేదో చూడండి. తగ్గిందా? ఇటు తగ్గింది. సో తేడా చూస్తే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఉందా? ఇది నొప్పి పోయిందా? అంటే ఈ కాల్కి తేడా చూస్తే ఇది మొత్తం రిడక్షన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం దీన్ని తీస్తాం మనం. ఓకే ఓకే, గాలి పీల్చుకోండి, వదలండి. పోయిందా? సో ఇప్పుడు నెక్స్ట్ నీ తుంటి అంక ఎంత ఉందో చూద్దాం మనం. ఓకే, రిలాక్స్. నొప్పి ఉందా? ఓకే, పెయిన్ హియర్. ఓకే, ఇక్కడ పెయిన్ ఉందా? అండ్ ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ జంపి ఉంది.
చూడు ఉండకపోవచ్చు, తగ్గింది ఎందుకంటే సెట్ చేసాం కాబట్టి. నొప్పి చూడు, ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ ఉంటుంది, కొంచెమే ఉంది జంప్, ఎక్కువ లేదు. ఓకే, ఇప్పుడు మనం సర్వైవల్ పుల్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే దానికి వచ్చిన ప్రాబ్లమ్ని టోటల్లీ మనం సాల్వ్ చేయగలుగుతాము. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నేను చెప్తా, అది ఫాలో అయిపోండి. ఓకేనా? ఏం చేయకుండా మామూలు ఉండు. చూద్దాం మెడల్ ఎంత ఫ్రీగా ఉన్నాయో. ఓకేనా? గలిపిలు వదులు, పీలు వదులు, స్టాప్. గలిపించు. ఇప్పుడు చూడు పెయిన్స్ పోయేవి, అప్పుడు నొక్కితే నొప్పి ఉండే కదా. సో హెయిర్ అనేది బ్లోటింగ్ అయిపోయేసి బ్యాటరీ ఎట్లయితే ఉబ్బిపోతుందో అలా అవుతుంది. దాన్ని మనం డికంప్రెస్ చేసేస్తాము, దాంతో బాడీ అనేది బాగా రిలాక్స్ అవుతుంది. సో ఇప్పుడు మొహం చూడొచ్చు, ఎక్దమ్ రిలాక్స్ అయిపోయి ఉంటుంది. బాగుంది ఇప్పుడు కంఫర్ట్. ఇగో మెడల్ పైన నొప్పులు ఉండే కదా, నొప్పులు మనకు అప్పుడు పోయిందా? ఓకే. ముక్కులో ప్రాబ్లం ఉంది పిల్లోడికి, గాలి పీల్చుకోవడం ఇబ్బంది ఉంది. సో ముక్కు యొక్క ఎముకని లిటిల్ బిట్ సెట్ చేస్తాం మనం. సో ఇట్ సైడ్ ఫ్రీగా ఉన్నది, ఇది హార్డ్ ఉన్నది. సో ఈ యొక్క ఇక్కడ లిటిల్ బిట్ ఎముక ఉంటుంది, దీన్ని మనం కూర్చోబెట్టాలి. చిన్ డౌన్ ప్లీజ్, బ్రీత్ చేయి, డౌన్. ఇప్పుడు చూద్దాం, ఫ్రీ అయిపోయిందా ఎముక మొత్తం? మొక్కు స్ట్రైట్ అవి. బ్రీతింగ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, బ్రీతింగ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎలా ఉంది. నాజిల్ కూడా ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిందా? నాజిల్ కూడా ఫ్రీ అయిపోయింది దీంతో. ఓకే, ఎంత అయిపోయింది మాంసం అంతా. ఇంతకుముందు గట్టిగా ఉంది కదా, ఇప్పుడు నీ యొక్క ఇప్పుడు నడుము భాగం లోపల నొప్పులు ఉన్నాయో లేవో చూద్దాం. పెయిన్ ఉంది ఏమన్నా? జస్ట్ టచ్ ఉంది కదా. సో ఇప్పుడు నీ మోషన్ క్లియర్ అవ్వాలి, ఇది ఒకటి అంతే. ఛాతీ డన్, మెడలు డన్. సో ఈ విధంగా సంపూర్ణంగా అయింది. అయితే వీరి ద్వారానే అడిగి తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది. ఇప్పుడు లేచి నడిచి చూస్తారు, తర్వాత వీరి యొక్క అభిప్రాయం చెప్తారు మన పేషెంట్ని. ఓకే, వన్ సైడ్ తిరగండి. ఎప్పుడైనా సరే వన్ సైడ్ తిరిగేసి లేచి కూర్చోవాలి ఎవరైనా సరే. దీని మీద గుండె మీద ప్రెషర్ పడదు. ఇప్పుడు కొంచెం నడవండి ఇట్లా. ఇప్పుడు ఎట్లుంది అటు చెప్పండి ఒకసారి సార్కి. అక్కడ మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి జస్ట్ ఎలా అనిపించింది. మన రమేష్ గారిది, వీరు జావేద్ హబీబ్లో పనిచేస్తారు. పాపం వీరికి 12 to 18 hours వర్క్ చేస్తూనే ఉంటారు స్టాండ్ చేసేసి. మంచి స్టైలిస్ట్, హెయిర్ స్టైలిస్ట్. కానీ ఎక్కువ పని చేయడం వల్ల వీరికి కొంచెం సయాటికా పెయిన్ వచ్చింది. సో ఇంతకుముందు నావి చికిత్స ద్వారా 70% మనం తగ్గించాము. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత శాతం అనిపిస్తుంది? చాలా బాగా రిలీఫ్ ఉంది. ఇప్పుడు పోయిన ఈ వారం రోజుల నుంచి మీ పరిస్థితి ఏంటిది? అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందంటే ఇప్పుడు ఎంత తగ్గింది? నువ్వే చెప్పినా కదా 70% అని. ఇప్పుడు అక్కడ చాలు. రమేష్ గారు ఉన్నారు. సో ఈ పోయిన ఈ వారం రోజులు ఎలా ఉండే మీ పరిస్థితి? చాలా ప్రాబ్లం ఉండే. ఓకే ఓకే. సో బెస్ట్, ఫ్రీగా అనిపిస్తుంది బాగా. ఇంతకుముందు ఎలా నడిచారు? అసలు ఇబ్బంది ఎంత ఉండే? చాలా కష్టం ఉంటుండే నడవడానికి, ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది. ఓకే అండి, ఓకే. ఇప్పుడు నడవగలుగుతున్నారు సాఫీగా? ఇంతకుముందు 5 నిమిషాలు కూడా నిలబడలేరని వచ్చారు మనతో కంప్లైంట్. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది.
ఇప్పుడు చేయగలుగుతారా? ఉమ్. అండ్ హౌ యూ యువర్ ఫీల్స్ చెస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది, చాలా మెడలు? free ఉంది. ఓకే. ఈ రోజైతే రమేష్ గారు వచ్చారు మన దగ్గరికి. వారికి ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారు. అసలు 2 కాళ్ళతోని కూడా నిలబడలేని పరిస్థితి ఉండే. సో, ఈరోజు టోటల్లీ క్యూర్ అయిపోయారు. సో, ఇంకో సెట్టింగ్ అవసరం పడితే పడుతది. లేకపోతే అది కూడా అవసరం లేదు. ఎందుకంటే బాడీ తనను తాను ఇమ్యూనిటీ పెంచుకొని తనను తాను రక్షించుకుంటుంది కాబట్టి కొంచెం మందులు ఇచ్చి మనం సెట్ చేస్తున్నాం దానికి. సో, వందే గోమాతరం అండి. నమస్తే జీ.